నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నమస్తే, బ్రేకింగ్ న్యూస్ మీ ముందుకు వస్తుంది. నిఘా 2TV తెలుగు న్యూస్ ఛానల్. సికింద్రాబాద్ వేదికగా ఇప్పుడు పొలిటికల్ వార్ నడుస్తుంది. సికింద్రాబాద్ బచావో ర్యాలీ నేపథ్యంలో నగరం రణరంగంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ ప్రాంతాలు పూర్తిగా పోలీసుల దిగ్బంధంలో ఉన్నాయి. ఎటు చూసినా కాకీల పహారా, భారీగా మోహరించిన బలగాలతో స్థానికంగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన విపక్ష నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ముందస్తు చర్యల పేరుతో స్థానిక నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. సికింద్రాబాద్లో ప్రసిద్ధి చెందిన ఆల్ఫా హోటల్ వద్ద అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. హోటల్లో టిఫిన్ చేస్తున్న వారిని సైతం పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. సాధారణ పౌరులను కూడా లెక్క చేయకుండా బలగాలను ప్రయోగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బలవంతంగా హోటళ్లు, దుకాణాలను మూసివేయడంతో వ్యాపారులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు లేదా అంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. అరెస్టుల పర్వంతో సికింద్రాబాద్ వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు నరక యాత్ర అనుభవిస్తున్నారు. ఈ ఉద్రిక్తతలు ఇంకా ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2TV తెలుగు న్యూస్ ఛానల్. అలా రండి మీరు అక్కడ పికప్ చేసుకుంటే లైట్ అంటే ఒక ఇద్దరు పోయి ఇద్దరిని పంపిస్తారు. రవీంద్ర బాబు నీ ట్రీట్మెంట్ తీసుకోండి. తీసుకోరా.